రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే మొకిల పోలీస్ స్టేషన్ లో తనపైన కేసు నమోదైన కారణంగా ఆ కోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తనతో ఉన్న వర్షిణిని ఇప్పటికే శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అక్కడున్న వర్షిణి నానా హంగామా చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ స్క్రీన్ పైన విజువల్స్ లో తనని అఘోరితోనే ఉంచాలని చెప్పి అఘోరితో పంపించేయాలని చెప్పి కూడా వర్షిణి డిమాండ్ చేస్తుంది. నేను ఇక్కడ స్టేషన్ లో కానీ తన తల్లిదండ్రులతో కానీ వెళ్లేందుకు సిద్ధంగా లేను అని చెప్పి కూడా వర్షిణి తెలుపుతుంది. ఆ లేడీ అఘోరితోనే పంపించేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసి హంగామా క్రియేట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఇప్పటికే. అయితే వర్షిణి తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కావాలనే నా కూతురికి కొన్ని డ్రగ్స్ ని అలవాటు చేశారు ఆ కోరి అని చెప్పి కూడా వర్షిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఇప్పటికే అక్కడున్న పోలీసులు రిహాబిలిటేషన్ కి పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పోలీసులతో కూడా వర్షిణి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లు కూడా మనం చూస్తున్నాం. వర్షిణిని తమతోనే పంపించాలని అటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తనని లేడీస్ జైల్లోనే వేసి బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలి, ఆ బాధ్యత మొత్తం పోలీసులు మీరే తీసుకోవాలి అని చెప్పి కూడా పోలీసుల్ని ఆ వర్షిణి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మనం స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ పైన మనం చూస్తున్నాం. అవి వర్షిణి ఇప్పుడు ఏదైతే ఆ తల్లిదండ్రులతో వెళ్ళడానికి నిరాకరిస్తుందో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి వర్షిణి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వర్షిణి ఏమంటుంది, తన వర్షన్ ఏ విధంగా ఉంది, ఆ కోరితోనే వెళ్ళిపోతానని చెప్తున్న క్రమంలో మరి పోలీసులు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? వర్షిణి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎలా ఉంది వర్షిణి సిచ్యువేషన్? పోలీసులకి సహకరిస్తున్నారా? వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆవిడ ఓకే చేస్తున్నారా లేదా? అసలు తన వర్షన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, ప్రెసెంట్ మనం శంకర్పల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారింది. అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అసలు వర్షిణి ఎక్కడుంది, ఏం చేస్తుంది, తన కుటుంబానికి ఏమైనా అప్పచెప్పారా లేదా అని చాలా మంది వివరణ అడుగుతూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ శంకర్పల్లి పిఎస్కి అయితే వర్షిణిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిణి ప్రెసెంట్ సిఐ గారి ఆధ్వర్యంలోనే ఉంది. అయితే తను ఇక్కడ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి, అంటే ఆల్రెడీ మంగళగిరిలో కేసులు కూడా నమోదైనాయి కాబట్టి అయితే మంగళగిరికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తారా లేకపోతే ఇక్కడే అప్పచెప్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ లేదు. అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటారా, అండ్ ఇప్పటి నుంచి కూడా అమ్మాయి కొంచెం మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే నేను శ్రీనివాస్ దగ్గరే వెళ్తాను లేకపోతే శ్రీనివాస్తో ఉంటానని మాట్లాడే మాట తీరు కావచ్చు, ప్రతిది కూడా నిజంగా అమ్మాయికి కొంచెం ట్రీట్మెంట్ అనేది అందజేయాలి. సో పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంచి ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లి కొంచెం క్లియర్ చేసి తీసుకురండి అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే సో నిజంగా తనని అక్కడ మంగళగిరి తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడి నుంచే వీళ్ళతో పాటు పంపిస్తారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ మనతో పాటు విష్ణు కూడా ఉన్నారు. మరి విష్ణు, పోలీసుల్ని ఏం డిమాండ్ చేశారు?